హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి కొలతలు ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి కొలతలు ఉండాలి, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎలాంటి కొలతలు ఉండాలో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసులు ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు. పోతే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే ఈ హైట్ అనేది ఫస్ట్లో అయితే చూడరండి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఆ సందర్భంలో ఈ కొలతలు అయితే చూస్తారు. ఈ కొలతలు ఉంటేనే మీరు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి కావచ్చు, మిగతా వాటికి ఎలిజిబుల్ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ కొలతలు ఉన్నటువంటి వారు మాత్రమే ఇప్పటి నుంచే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ కొలతలు లేకోకుండా ఇంతకన్నా తక్కువ కొలతలు ఉన్నటువంటి వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగాలకి సన్నద్ధం అవ్వడం మానుకొనేసి వేరే పోస్టులకి, ఇంకా గ్రూప్స్ పోస్టులు కావచ్చు, మిగతా వేరే వేరే పోస్టులకి అయితే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ల వివరాలు అయితే చూద్దాం. హైట్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాల్లో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి, అలాగే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఉద్యోగాలు ఉంటాయి. వాటికి తోడుగా ఫైర్మెన్ ఉద్యోగాలు, వార్డెన్ పోస్టులు కూడా ఉంటాయండి. ఈ పోస్టులకి ఏ పోస్టులకైనా సరే అప్లై చేసుకోవడానికి మేల్ క్యాండిడేట్స్ హైట్ ఎంత ఉండాలంటే కనుక ఇక్కడ హైట్ వచ్చేసి చూడొచ్చు మీరు. మస్ట్ నాట్ బి లెస్ దాన్ 167.6 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. అంటే 167.6 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 167.6 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ అయితే ఉండాలి. మీరు 1 సెంటీమీటర్ తక్కువ ఉన్నా కానీ ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కారనమాట. కాబట్టి ఈ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే కానిస్టేబుల్ ఉద్యోగాలకి సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియగా ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిన తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఈ సంక్రాంతి ఆఫర్లో భాగంగా అతి తక్కువ ధరకే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఆఫర్ కూడా త్వరలో ముగుస్తుంది. కావాలంటే మీరు అక్కడి నుంచి కూడా కోర్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా మీరు ఇప్పటి నుంచే మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకునేసి ఆ బుక్స్ని కూడా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక మేల్ క్యాండిడేట్స్ అయితే 167.6 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఉమెన్ అభ్యర్థులు, ఇక్కడ మహిళా అభ్యర్థులు అయితే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలంటే కనుక
152.5 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 152.5 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకన్నా 1 సెంటీమీటర్ తక్కువ ఉన్నా కానీ మీరు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కారు. కాబట్టి 152.5 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి సన్నద్ధమవచ్చు అనమాట. ఇవి కొలతల వివరాలు. ఇక ఏజెన్సీ ఏరియా ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొలతల్లో కొంత మినహాయింపు అయితే ఉంటుందండి. ఇంకా ముందుగా ఏజెన్సీ ఏరియా అంటే కన్నా ఏ జిల్లాలో వస్తాయి అనే వివరాలు అయితే చూద్దాం. ఏజెన్సీ ఏరియా పరిధిలోకి వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా వస్తుంది, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ మరియు వరంగల్ ఈ జిల్లాలో అయితే వస్తాయన్నమాట ఏజెన్సీ ఏరియాల పరిధిలోకి. ఈ ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొలతల్లో కొంత మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి మినహాయింపు ఉంటుందో ఇప్పుడైతే చూద్దామండి. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ పురుష అభ్యర్థులు ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే హైట్ ఎంత ఉండాలంటే 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 160 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సాధారణంగా అయితే 167.6 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి. కానీ ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి కేవలం ఎస్టీ అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవాలంటే ఉమెన్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే 150 సెంటీమీటర్స్ అంటే 150 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మహిళా అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 152.5 సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏజెన్సీ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుంది. 150 సెంటీమీటర్ల నుంచి పైగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇవి కొలతల వివరాలు. ఈ కొలతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి సన్నద్ధం అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.